తర్వాత రాష్ట్ర అభివృద్ధిపై వైసీపీ నేతలు జీర్ణించుకోలేకుండా ఉన్నారు. గ్రామాలన్నీ అభివృద్ధి చెందుతూ ఉన్నాయి, రాష్ట్రం అభివృద్ధి వైపు పరుగులు పెడతా ఉంది. మరి దాన్ని అడ్డుకోవడం కోసం వారు మాట్లాడుతూ ఉన్నారు. ఈనాడు వైజాగ్లో గూగుల్ వచ్చింది, అమరావతి రాజధాని నిర్మాణం జరుగుతుంది, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుంది, అనేక ప్రపంచంలో ఉన్నటువంటి అనేక పెద్ద పెద్ద సంస్థలన్నీ కూడా మన రాష్ట్రానికి తరలి వస్తూ ఉన్నాయి. లక్షల కోట్ల పెట్టుబడులు మన రాష్ట్రానికి వస్తూ ఉన్నాయి. ఇవన్నీ ఏమి వాళ్ళ కళ్ళకు కనిపించట్లా. కేవలం ఏదో విధంగా ప్రజలను రెచ్చగొట్టడం కోసం కుల వైషమ్యాలు రేకెత్తించడం, కుట్రలు కుతంత్రాలతోటి ప్రజల్ని తప్పుదోవ పట్టించడం, దుష్ప్రచారం చేయటం, ఇదే దినచర్యగా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మొదలుగా ఇక్కడ మన మాజీ శాసనసభ్యులు జగ్గిరెడ్డి గారి వరకు కూడా వైసీపీ నేతలు అందరూ వారి కార్యకలాపాలు ఆ విధంగానే ఉన్నాయి. అసత్యాలు, అబద్ధాలు, అర్థం బద్దం లేని ఆరోపణలు నిచ్చుకుచ్చమైపోయి ఆఖరికి ఎలా ఉందంటే ఏదో సామెత ఉంది, బట్ట కాల్చి మరి ముఖం మీద వేస్తే వాళ్ళందరూ ఏదో అపవిత్రులు అయిపోతారన్నట్టుగా బట్ట కాల్చి మసి గుడ్డ ముఖం మీద వేసినట్టుగా ఉంది వాళ్ళ వైఖరి. మరి దీన్ని నేను ఖండిస్తూ ఉన్నాను. మరి వైసీపీ ప్రభుత్వంలో నాసిరకం మద్యం ఏ విధంగా జరిగిందో, గత ప్రభుత్వ దుకాణాలు మద్యం దుకాణాల పేరుతో ఏ విధంగా నాసిరకం మద్యం సరఫరా చేశారో, ఆనాడు ఎంతమంది ప్రజలు యొక్క ఆరోగ్యాలు ప్రాణాలు హరించారో, మరి ఎన్ని కుటుంబాలు వీధిన పడ్డాయో, ఎన్ని కుటుంబాలు కుప్పకూలిపోయాయో ఆనాడు అందరికీ ప్రజలందరికీ కూడా తెలిసిన విషయం. మరి ఈనాడు అవన్నీ కప్పిపెచ్చుకుంటూ దానిని కప్పిపెట్టుకోవడం కోసం మళ్ళీ ఆ నాసిరకం మద్యం కేసు జరుగుతూ ఉంది. 3,500 కోట్ల రూపాయల పైన దోపిడీ జరిగిందనేది ఒక సిట్ వేసి దర్యాప్తు జరుగుతూ ఉంటే దాన్ని తప్పుదోవ పట్టించడం కోసం ప్రత్యేకంగా నకిలీ మద్యం అని కుట్రలకు తెరలేపి నాడు ప్రజల్లో లేనిపోని దుష్ప్రచారాన్ని తీసుకొస్తూ ఉన్నారు. మరి యొక్క వైఖరిని ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. మీకు అర్థం కావట్లేదమ్మా, కానీ ప్రజలకు అన్ని విషయాలు కూడా వాస్తవాలు తెలుసు. మరి ఈనాడు కూటమి వచ్చిన తర్వాతే మద్యం షాపులు పారదర్శకతతో మొన్న ఎంపిక చేయడం జరిగింది, లాటరీ విధానంలో చేయడం జరిగింది. అన్ని పార్టీల వాళ్ళు కూడా పాలు పంచుకున్నారు. ఎక్కడ ఏ విధంగా దానిని కూడా ఈనాడు వైసీపీ వారు ఉన్నారు కదా షాపుల్లో. ఈ కొత్తపేట నియోజకవర్గంలోనే వైసీపీ పార్టీకి చెందిన వారు లేరా అంటే మొన్న మీరు మాట్లాడుతూ ఉంటారు అక్రమాలు జరిగిపోతున్నాయి, మద్యం అక్రమాలు, లేదా బండారు సత్యానందరావు గారు మద్యం, ఇలా రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు, లేకపోతే గుర్ర బొమ్మలు అవి మాట్లాడుతూ ఉన్నారు మీరు. మరి ఈనాడు వైసీపీ నేతలు అంటే మీరు దాన్ని మరి మీ వైసీపీ నేతలు కూడా అక్రమ మద్యం లేకపోతే ధరలు అధిక ధరలు అమ్ముతున్నారని మీరు చెప్పదలుచుకున్నారా? మరి ఏం చెప్పదలుచుకున్నారు మీరు? అంటే ఒక షాపుల్లో ఇలా అందరూ, అది ప్రభుత్వ విధానం, ఒక మంచి నాణ్యమైన మద్యం అందివ్వడం కోసం మీ ప్రభుత్వంలో ధరల కంటే తక్కువ ధరలకి ఆనాడు దొరకనటువంటి అన్ని రకాల బ్రాండులు ఒక వినియోగదారుడికి ఇష్టమైన బ్రాండులు సరఫరా అందిస్తూ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాలు కాపాడడం కోసం ఎన్ని చర్యలు తీసుకోవాలో అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. అందుకే ఇప్పుడు సురక్ష యాప్ కూడా ఇప్పుడే మనం చూసి ఒక షాపును కూడా నేను చెక్ చేసి రాయడం జరిగింది. ప్రజల యొక్క ఆరోగ్యాలు కాపాడటమే ప్రధానంగా ఈ ప్రభుత్వం కృతనిశ్చయంతో దాంట్లో సందేహం లేదు. కానీ దీన్ని ఏదో విధంగా లేనిపోయిన ఆరోపణలతోటి ఏదో మరి గురవందికించ సామెత కింద ఉంది, ఎంత చెప్పినా గురవందికించ దాని మచ్చల నుంచి మర్చిపోయి ఎదరవాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటుందంట. మరి జగ్గిరెడ్డి గారు పెద్ద గురవందికించలో తయారయ్యారు. ఇక్కడ మాట్లాడిందే మాట్లాడదా, లేదా ఇసుక మద్యం ఏదో పాడింది పాటే పాచిపల్లి దాసుడు ఇదివరకు నేను చెప్పుకున్నాను, అదే పాట మాజీ ఎమ్మెల్యే గారు నేర్చుకున్నారు, అదే మాట్లాడుతూ ఉన్నారు. మరి దీన్ని ప్రజలకు ఏం తెలియదు అనుకుంటూ ఉంటే అది అవివేకం అని తెలియజేస్తూ ఉన్నారు. ఒక పక్క వైసీపీ నేతలు ఈనాడు నకిలీ మద్యం యొక్క బట్టబయలు అవుతూ ఉంది, నకిలీ మద్యం రుజువులు బయటపడుతూ ఉన్నాయి. దాన్ని తప్పుదోవ పట్టించడం కోసం తెలుగుదేశం లేదా జనసేన బీజేపీ ఎన్డీఏ కూటమి నేతల మీద బురద చల్లుతూ ఉన్నారు. మరి ఈనాడు రుజువులు బయటపడుతుంటే భుజాలు తడుకుంటూ ఉన్నారు. మీ అవినీతి డొంక కదులుతూ ఉంటే ఫ్రస్ట్రేషన్ తోటి నోటుకు వచ్చినట్టుగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఏం మాట్లాడుతున్నారంటే చాలా, ఎందుకంటే నేను ఇదివరకు చెప్పాను
నేను చిల్లర మాటలు మాట్లాడను, చౌకబారి మాటలు మాట్లాడినాను. అయినా కానీ మీరు మాట్లాడి మాటలు చూస్తూ ఉంటే మరి ఇక్కడ ప్రజలకు నేను సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. మీరు మాట్లాడి మీరు మాట్లాడి కుక్కర్లు పేలిపోతున్నాడు, కుక్కర్లు పేలిపోతున్నాయని మరి ఎక్కడ వెళ్ళలేదు. అంటే రేపు కుక్కర్ల మీద కూడా కుట్రలు చేస్తారేమో నాకు అనుమానంగా ఉంది. మహిళలు పుస్తులు లేకపోతున్నా ఎక్కడ అది ఏది మన బురదజల్లంట మా వ్యక్తిగతంగా బురదజల్లే కార్యక్రమాలు మరి చిల్లర మాటలు కట్టిపెడితే బాగుంటుంది. ఇప్పుడు అభివృద్ధి కోసం మేము ఆలోచన చేస్తూ ఉన్నాం తప్ప వీటి మీద నా దృష్టి లేదు. అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ ఉండాలి. అన్నీ కూడా గ్రామాలు అభివృద్ధి చెందాలి, సాగునీరు తాగునీరు అందించాలి, రోడ్లు వేయాలి, లేదా రైళ్లు కట్టాలి, మరి ప్రజలకు ఉన్న అన్ని అవసరాలు తీర్చాలి. ఒక టూరిజం కింద ఈ నియోజకవర్గంలో ఒక పరిశ్రమలో టూరిజం వచ్చి ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందాలని ఆకాంక్షలతోటి అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ ఉంటే నాకు ప్రభుత్వ పెద్దలు కూడా సహకరిస్తూ ఉన్నారు. నిన్నటి రోజున మన ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి వారిని చిన్న రిక్వెస్ట్ పెడితే తక్షణం నిన్న 6 కోట్ల రూపాయలు రావులపాలెం జాతీయ రహదారినిచ్చి మన వాడపల్లి టెంపుల్ వరకు ఎట్టుగట్టు మీద 7 కిలోమీటర్ల రోడ్డు 6 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. మట్టి రోడ్డు తారు రోడ్డుగా మారిపోతూ ఉంది. వారు దాని పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మరి ఉప ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిసి కొన్ని ఇవ్వడం జరిగింది. లోలాకుల గురించి ఇతర అభివృద్ధి కార్యక్రమాల గురించి కూడా చెప్పడం జరిగింది. ఆర్డో ఆఫీస్ కాంప్లెక్స్లో మార్కెట్ యార్డ్లో కట్టాలంటే వారు తక్షణం సానుకూలంగా స్పందించారు. తప్పకుండా చేద్దాం ఉండాలి. అలాగే కొత్తపేట మండల రెవెన్యూ కార్యాలయం కట్టాలంటే వెంటనే అక్కడ ఉన్నటువంటి రవిచంద్ర గారు సీఎంఓ అధికారి కూడా వారు చూడమని చెప్పడం జరిగింది. ఈ విధంగా నిధులు తెచ్చుకుని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే ధ్యేయంగా వెళ్తూ ఉంటే ఈ అభివృద్ధి చూసి తట్టుకోలేక వారవలేక ఈ రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. కానీ ప్రజలకు తెలుసు పిల్లి పాలు తాగుతూ కళ్ళు మూసుకున్నాను నేను చేసినాను ఎవరికి తెలియదు అనుకున్నట్టు ఉంది వైసీపీ నాయకుల యొక్క వైఖరి. చేశారో కొత్తపేట నియోజకవర్గం ప్రజలందరికీ తెలుసు. ప్రభుత్వం మధ్య దుకాణాల పేరుతో ఏం జరిగిందో, లేదా అక్కడ ఏ విధంగా దుకాణాల్లో దోపిడీ జరిగిందో, మరి దుకాణాల అద్దెల పేరుతో దోపిడీ ఏం జరిగిందో, లేదా బార్ల పేరుతో ఇక్కడ ఏ విధంగా మా ప్రభుత్వ మద్యం దుకాణాల్లో దెబ్బతీశారో, లేదా ఎన్డీపీ మధ్య లేదా ఎన్ని కేసులు ఈ రావులపాలెంలో ఎన్డీపీ మధ్య ఎన్ని వేల బాటిల్స్ దొరికితే ఎన్ని కేసులు పెట్టారు. కేసుల జాబితా కూడా ఇక్కడ రావులపాలెం పోలీస్ స్టేషన్లో ఎక్సైజ్ కేసుల్లో తమ ఆనాటి వైసీపీ ప్రభుత్వ హయాంలో నమోదైనటువంటి ఎక్సైజ్ కేసులు అనేక అక్రమ మద్యం. మీ రావులపాలెంలో గత ఆనాడు చెప్తే ప్రభుత్వ మద్య దుకాణాలు అవసరం లేదండి, 24 గంటలు దొరుకుతుందండి. ఇక్కడ ఏదో రావులపాలెంలో ఒక పెద్ద రెడ్డి గారు ఉన్న పేర్లు ఎందుకు ఆ పేరు కూడా తెలుసు కానీ బాగోదు. ఓ పెద్ద రెడ్డి గారు ఉన్నారు, 24 గంటలు ఏ బ్రాండ్ కావాలితే ఆ బ్రాండ్, ఎక్కడికి కావాలితే అక్కడ, ఏ కావాలితే అవి దొరుకుతాయండి అన్నీ అని ఆనాడు చెప్పుకునేవారు. ఇవన్నీ మర్చిపోయి ఈనాడు లేనిది ఏదో బలవంతంగా ఏదో మన రుద్దుదవనో లేదా మన ఏదో గోబెల్స్ ప్రచారంలో మాట్లాడితే పదే మాట్లాడితే అది నిజమవుతుంది అనుకున్న రీతిలో మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఖచ్చితంగా చెప్తూ ఉంది ఎక్కడా నకిలీ మద్యం కానీ అక్రమ మద్యం కానీ తావు లేదు, ఉక్కుపాదం మోపుతాం. అవసరమైతే గంజాయి డ్రగ్స్ కూడా గత ప్రభుత్వంలో ఏ విధంగా విచ్చలవిడిగా విరసిల్లాయో అందరికీ తెలుసు. ఎక్కడ కేంద్రంగా ఉబలంకమెర్లపాలెం మధ్య ఉన్నటువంటి ప్రాంతంలో ఒక కేంద్రంగా ఏ రకంగా సరఫరాలు జరిగాయో, ఎన్ని కేసులు ఎక్కడ పట్టుకున్నారో అన్నీ కూడా కొన్ని రికార్డ్ అయ్యి కొన్ని ప్రజలందరికీ తెలుసు. ఆ కేసులు ఎవరు తప్పించారో, కారకులు ఎవరో ఇవన్నీ కూడా తెలుసు. కానీ వీటి మీద మర్చిపోయి ఏదో శ్రీరంగనీతులు చెప్తూ ఉంటే ఈనాడు శ్రీరంగనీతులు చెప్పే బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, జగ్గిరెడ్డి గారికి కానీ, వైసీపీ నేతలకు కానీ, ఎన్డీఏ కూటమిని మద్యం విధానం మీద ప్రశ్నించే అర్హత నైతికత ఎవరికీ లేదు. అంత పారదర్శకంగా ఈ యొక్క మద్య విధానం నడుస్తూ ఉంది. ఓకే, ఎక్కడ ఏ విధమైన ఇబ్బందులు ఉన్నా చెప్తే తక్షణం యాక్షన్ తీసుకోవడానికి చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. వారే మళ్ళా పట్టుకుని ఈ ప్రభుత్వంలో మళ్ళా కేసులు పెట్టి చర్యలు తీసుకుంటే దాన్ని ఏదో మళ్ళా బురద జల్లుదా ఉంటే ఎన్నిసార్లు జరుగుతారు బురద, వ్యక్తిగత బురద. మీరు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి నేతల మీద ప్రజలందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఇక కూటమి పరిపాలన పట్ల ఎంతో హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు, ఎంతో ఆనందంగా ఉన్నారు. మీరు చెప్పినంత మాత్రాన మీరు చేసే దుష్ప్రచారం ఎంత మాత్రం కూడా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఆల్రెడీ మొన్న 11 ఇచ్చారు, ఆల్రెడీ నియోజకవర్గాలు కూడా భారీ మెజార్టీతోటి మీకు తెలియజేశారు. ఇదే విధంగా మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క పనులు ఉంటే రాబోయే రోజుల్లో
మరలా ఇక్కడ ఎన్డీఏ కూటమి గెలుపు కొత్తపేట నియోజకవర్గంలో తిరుగులేని విధంగా ప్రజలు ఆదరిస్తారు. ఇప్పటికైనా మీరు వాస్తవాలకు అనుగుణంగా నడండి కోరుతూ ఉన్నాను. లేదా తగు సమయంలో తగు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి షాపు రద్దులు చూస్తే ఒక ఉదాహరణ మీ ముందు ఉంచుతున్నాను. కొత్తపేటలో ఒక్క షాపు అద్దె 88,000 రూపాయలు. కొత్తపేట ఎండో ఆఫీస్లో ప్రభుత్వం మద్యం దుకాణం పెట్టినప్పుడు నెలవారీ అద్దె 88,000 రూపాయలు. ఇవన్నీ మర్చిపోతున్నారు. ఇవాళ ఇంత పారదర్శకంగా ఈ విధంగా ఈనాడు ప్రజల యొక్క ఆరోగ్యాలు ప్రధానంగా ఆయన నాసిరకం మద్యం మీరు ఎంత సరఫరా చేశారో దానివల్ల ఎంత నష్టం కలిగిందో మరి ప్రజలు ఆనాడు ఏ విధమైన బ్రాండ్లు పెట్టారో మర్చిపోలేదు. మరలా ప్రజలే తగు సభలో మీకు తెలియజేస్తారని తెలియజేస్తూ మరి యొక్క కార్యక్రమం ద్వారా మరి పవన్ కళ్యాణ్ గారు నిన్న మంజూరు చేసిన నిధులకు వారి కృతజ్ఞతలు. చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా కార్యక్రమాలు లొల్లలాకుల పట్ల కూడా సానుకూలంగా అభివృద్ధి చేయాలి, గోదావరి డెల్టాను కూడా కోరడం జరిగింది. ఇవన్నిటి మీద కూడా వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తారని తెలియజేస్తున్నారు. మరి యొక్క నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇక్కడ ఏ విధమైన కార్యక్రమాలు ఉన్నాయో ఆ కార్యక్రమాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళడానికి అందరి సహాయ సహకారాలు కూడా కోరుతూ ఉన్నాను. మీ యొక్క మీడియా మిత్రులు, పాత్రికేయ మిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా కోరుతూ ఉన్నాం. మీరు కూడా మీ యొక్క సహకారం అందిమ్మని కోరుతూ ఈ సందర్భంగా మరి ఈనాడు ప్రజా దర్బార్ కూడా నిర్వహించాం. ప్రజా దర్బార్లో రెగ్యులర్గా వస్తున్నారు. వారి యొక్క ప్రధానమైన అన్ని సమస్యలు కూడా దృష్టి పెట్టి వాటి పరిష్కారం కోసం కృషి చేయడం జరుగుతుందని కూడా తెలియజేస్తాను. థ్యాంక్ యూ.